అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ద్వారా మీకు 6.51 ఏకర్స్లో ఉన్న మామిడి తోటని పరిచయం చేయబోతున్నానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను ఈ ప్రాపర్టీ ఎక్కడుంది, ఈ ప్రాపర్టీని ఎలా రీచ్ అవ్వాలి, టోటల్ ఎక్స్టెంట్ ఎంత, దీని ప్రైస్ ఎంత, నెగోషియేషన్ ఏమైనా ఉందా లేదా, క్లియర్ టైట్లా కాదా, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీలో ఎవరైనా ఎక్కడైనా ప్రాపర్టీ తీసుకుంటే ఆ ప్రాపర్టీ క్లియర్గా ఉందా లేదా అనే డౌట్ మీకుంటే ప్రాపర్టీ వెరిఫికేషన్ మన ఛానల్ ద్వారా మీరు చేసుకోవచ్చండి. మనం అఫీషియల్గా ప్రాపర్టీ వెరిఫికేషన్ సర్వీస్ కూడా స్టార్ట్ చేశాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఈ వీడియో టాపిక్లోకి వద్దాము. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ మామిడి తోట టోటల్గా 6 ఎకరాల 51 సెంట్లు అండి. ఇది రీసర్వే కూడా అయిపోయింది. ఒకసారి ప్రాపర్టీ వీడియో ఒకసారి చూడండి. కేవలం 199 రూపాయలు స్పెండ్ చేస్తే ఎవ్వరి సహాయం లేకుండా మీకు మీరే మంచి ప్రాపర్టీ కొనుక్కోవచ్చని మీకు తెలుసా? ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఎలాంటి ప్రాపర్టీ కొనాలి, ఏ డాక్యుమెంట్స్ చెక్ చేయాలి, ఇలాంటి పూర్తి నాలెడ్జ్ కేవలం 199 రూపాయలకే మీకు ఇవ్వబోతున్నాను. నేను క్రియేట్ చేసిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఫర్ బిగినర్స్ అనే ఈ బుక్ ని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ప్రాపర్టీకి సంబంధించిన రీసర్వే అఫీషియల్ ఎఫ్ఎంబి నేను స్క్రీన్ పైన పెడుతున్నాను చూడండి. సో ఓవరాల్గా ఈ ల్యాండ్ ఇలా ఉంటుందండి. మీరు స్క్రీన్ పైన చూసినట్టుగానే మీరు తీసుకోబోతున్న ల్యాండ్ ఉంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం ముందుకు వెళ్తూ డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎక్కడుంది, దీన్ని ఎలా రీచ్ అవ్వాలి అనేది మనం మాట్లాడుకుందాం. సో మనందరికీ కొత్త వలస ఐడియా ఉంది కదండి. అంటే పెందుర్తి తర్వాత కొత్త వలస వస్తుందండి. అంటే టువర్డ్స్ అరకు వెళ్ళే మెయిన్ రోడ్లో కొత్త వలస వస్తుంది. ఆ కొత్త వలస నుండి దేవరాపల్లి వెళ్ళడానికి ఒక ఫ్లైఓవర్ ఉంటుందండి. సో ఆ ఫ్లైఓవర్ మనం క్యాచ్ చేసి కొంచెం ముందుకు వచ్చేస్తే ముసురం అనే జంక్షన్ వస్తుంది. ఆ ముసురం జంక్షన్ దాటిన తర్వాత జస్ట్ రోడ్డు నుండి అంటే 12D 68D బస్సులు తిరిగే రోడ్డు నుండి 1.5 km ముందుకు వెళ్తే ఈ ల్యాండ్ మనం రీచ్ అయిపోతామండి. ఈ ల్యాండ్కి ఈస్ట్లో రోడ్డు ఫెసిలిటీ అవైలబుల్గా ఉందండి. అంటే ఈ టోటల్గా 6.51 ఏకర్స్ మామిడి తోట ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటంటే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక 70% ఈ ల్యాండ్కి రోడ్డు ఫెసిలిటీ అవైలబుల్గా ఉందండి. అంటే రోడ్డు ఉందో ఆ రోడ్డుకు ఆనుకొని ఈ టోటల్ ల్యాండ్ 70% ఉంటుందండి. సో క్లియర్ టైటిల్తో ఆల్రెడీ రీసర్వే కూడా అయిపోయింది. దీనికి ఎల్పిఎం నెంబర్లు కూడా రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి లక్కవరపుకోట మండలం వస్తుంది, విజయనగరం డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. ఇక్కడ నుండి 12D బస్సులు తిరిగే మెయిన్ రోడ్డు జస్ట్ 1.5 km అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఇక్కడ నుండి కొత్త వలస మ్యాక్సిమం 17 కిలోమీటర్లు వస్తుందండి. అలాగే ఇక్కడ నుండి పెందుర్తి 24 కిలోమీటర్లు, ఈ మామిడి తోట దగ్గర నుండి గాజువాక 41 కిలోమీటర్లు, ఈ ల్యాండ్ దగ్గర నుండి ద్వారకానగర్ బస్ స్టాప్ 42 కిలోమీటర్లు, ఈ ల్యాండ్ దగ్గర నుండి మధురవాడ 52 కిలోమీటర్లు వస్తుందండి. సో ఇది లొకేషన్ హైలైట్స్కి సంబంధించింది, డిస్టెన్స్కి సంబంధించింది. ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఏముందని మాట్లాడుకుంటే ఈ ల్యాండ్ నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే విలేజ్ ఉందండి. ఆల్మోస్ట్ ఒక 100+ ఫ్యామిలీస్ ఉంటాయి. సో మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా లేదంటే స్టే చేయడానికైనా మీరు సెక్యూర్గానే ఉంటారండి. ఇప్పుడు ఈ ల్యాండ్లో ఏమున్నాయంటే ఈ ల్యాండ్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా పెద్ద పెద్ద మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, సపోటా చెట్లు ఇలా ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ ల్యాండ్ ఎవరికి సూటబుల్గా ఉంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఈ ల్యాండ్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిక్వైర్మెంట్ క్లియర్గా పెట్టుకోండి. మీకు ఏం కావాలి? ఫామ్ ల్యాండ్ కావాలా, ఓపెన్ ప్లాట్ కావాలా, ఇండివిజువల్ హౌస్ కావాలా, అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలా? ఇదైతే ఫామ్ ల్యాండ్ కేటగిరీలోకి వస్తుందండి. టోటల్గా 6.51 ఏకర్స్ అంటే చాలా పెద్ద ఎక్స్టెంట్
ఫామ్ ల్యాండ్ కావాలనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అలాగే చాలామంది ఖాళీ ల్యాండ్ కాకుండా ఏదో ఒక మొక్కలు ఉండేది కావాలనుకునే వాళ్ళకి కూడా ఇది 100% సూటబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి. సో ఇందులో దీన్ని మీరు తీసుకుంటే ఇందులో ఒక చిన్న గెస్ట్ హౌస్ అయినా ఫామ్ హౌస్ అయినా కట్టుకొని మొత్తం బౌండరీ ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు నచ్చినట్టు ఇందులో కల్టివేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే ఇది క్లియర్ టైటిల్తో ఉందండి. రీసెంట్గా రీసర్వే అయిపోయి ఎల్పిఎం నెంబర్లు కూడా వచ్చేసాయి. సో డాక్యుమెంట్ పరంగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే పూర్తి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మన ఛానల్ ద్వారా మేమే చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఒక సెంట్ కాస్ట్ ఎంత చెప్తున్నారు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బేసిక్గా నేను ప్రతి వీడియోలో ఒక ప్రాపర్టీ కాస్ట్ అనేది చెప్పేవాడిని. బట్ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల, రీసెంట్గా వస్తున్న ఇష్యూస్ వల్ల నేను చెప్పట్లేదు. ఇష్యూస్ ఏంటంటే 2022లో నేను ఒక ప్రాపర్టీ పెడితే 2026లో కూడా అదే ప్రాపర్టీకి కాల్స్ వచ్చి సేమ్ అదే కాస్ట్కి ఇప్పుడున్న ఈ టైం ఫ్రేమ్లో అదే ప్రైస్కి కావాలని చాలామంది అడగడం జరుగుతుంది. సో మీరే ఆలోచించండి, 2022లో ఉన్న రేటు 2026లో ఉండదు. సో ఇప్పుడు ఇలాంటి రేట్లు చెప్పడం వల్ల బేసిక్గా నేను రేట్లు ఎందుకు చెప్తున్నాను అని అంటే 2022లో ఇక్కడ ఇంత ప్రైస్ ఉండేది, అప్పుడు మనం కొనలేకపోయాము, 2026లో ఇంతవరకు పెరిగింది అంటే ఈ ఏరియాలో ప్రైసెస్ పెరుగుతున్నాయంటే రేపు పొద్దున నేను కొంటే నేను తీసుకున్న ప్రాపర్టీ ప్రైస్ కూడా పెరుగుతుంది అనే క్లారిటీ మీకు వస్తుందని నేను చెప్పడానికి ప్రతి వీడియోలో నేను ప్రైసెస్ మెన్షన్ చేస్తున్నాను. కానీ చాలామంది దీన్ని మిస్యూజ్ చేస్తూ ఆ ప్రైస్కి, సపోజ్ నేను భోగాపురంలో 9,000కి 10,000 కూడా పెట్టాను ఒక 4 years బ్యాక్. ఇప్పుడు అదే 9,000 10,000కి కావాలి అని చెప్పి కాల్స్ చేస్తున్నారు. అందుకే ఈ ప్రైసెస్ వల్ల కాల్స్ కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తం ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ చెప్తాను, ప్రైస్ మాత్రం రివీల్ చేయము. సో ఎవరికైతే ప్రాపర్టీ డీటెయిల్స్ నచ్చాయో, ప్రాపర్టీ నచ్చుతుందో మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే ప్రైస్ రివీల్ చేస్తాము. తర్వాత మీరు హ్యాపీగా సైట్ విజిట్ చేయొచ్చు. ఒకవేళ ఫిజికల్గా సైట్ చూసిన తర్వాత కూడా మీకు నచ్చితే వెంటనే సిట్టింగ్ అరేంజ్ చేస్తాము. సో మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో ఈ సర్వీస్ అంతా మేము ప్రొవైడ్ చేయడానికి యాజ్ యూజువల్గా అందరూ తీసుకున్నట్టే మేము 2% సర్వీస్ ఛార్జ్ తీసుకుంటామండి. సో ఇది ఓవరాల్గా వీడియో. ఒక్కసారి బ్రీఫింగ్ ఇస్తాను. ప్రజెంట్ మనం చూసిన ఈ ల్యాండ్ 6.51 acresలో ఉన్న మామిడి తోట. ఇది ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఆల్మోస్ట్ ఒక 70% మన ల్యాండ్ కానుకొని రోడ్డు ఫెసిలిటీ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో మీరు గెస్ట్ హౌస్ అయినా ఫామ్ హౌస్ అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఫార్మింగ్ అయినా చేసుకోవచ్చు. సో చాలా మంచి సూటబుల్ ఏరియాలో, మంచి ప్రైమ్ లొకేషన్లో, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే విలేజ్కి అటాచ్డ్గా ఈ ల్యాండ్ అనేది అవైలబుల్గా ఉంది. ఇక్కడ నుండి పెందుర్తి 24 కిలోమీటర్లు, గాజువాక 41 కిలోమీటర్లు, ద్వారకా నగర్ బస్ స్టాప్ వచ్చేసి 42 కిలోమీటర్లు, మధురవాడ 52 కిలోమీటర్లు వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.